బజ్ ఇంటర్వ్యూ కొంచెం పర్లేదు, కొంచెం బాలేదు. యాక్చువల్లీ శివాజీ అన్న క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్నిసార్లు సడన్‌గా వాయిస్ రేజ్ చేస్తుండు. ఏదో ఆర్టిఫిషియల్‌నెస్ వస్తాంది. అండ్ లింక్ అప్పులు లేకుండా ఏదేదో అడిగినట్టుగా ఉంది. అసలు షోలో అంటే షో చూస్తలేడు శివాజీ అన్న, అది అర్థమైపోయింది. ఒక రైటర్‌ని పెట్టి కరెక్ట్‌గా అడిగిపిస్తే బాగుంటదేమో. కొన్ని కన్వర్జేషన్స్ అయితే అనవసరంగా పెట్టినట్టుగానే ఉంటది. లైక్ ఒక మాట అంటాడబ్బా, మీ మిసెస్‌ని మీరు బాగా డిసప్పాయింట్ చేసిర్రు అని అంటాడు. ఓకే. తొందరగా ఎలిమినేట్ అయింది కాబట్టి డిసప్పాయింట్ చేసిండు కదా అంటే, ఆ కన్వర్జేషన్ ఎట్లుంటదో తెలుసా? ఆ తర్వాత అంటే చెవులో చెప్పేటోళ్ళు రాంగ్‌గా చెప్తున్నారా? లేదంటే అన్ననే అనడమే రాంగ్‌గా అన్నాడో తెలవదు గానీ, ఆ రోజు ఆవిడ చాలా క్లారిటీగా అంటే వీడియో కాల్‌లో క్లారిటీగా మాట్లాడింది. మా హరీష్ చాలా మంచోడని చెప్పింది. అసలు ఆ రోజు ఆమెను చూసినప్పుడు హృదయంలో ఎలాంటి కల్మషం లేని ఆవిడ విషయంలో మీరిట్లా చేసింది మాత్రం చాలా డిసప్పాయింట్‌మెంట్ అండి. హృదయంలో ఎలాంటి కల్మషం లేని ఆవిడ విషయంలో మీరు చేసింది చాలా పెద్ద తప్పని చెప్తాడు. చాలా డిసప్పాయింట్ చేసిర్రు ఆమెని అంటే. ఆయన లోపలికి పోయి ఏమన్నా లవ్ ట్రాక్ పెట్టుకున్నాడా? నాకు అది అర్థం కాలేదు. ఆవిడ విషయంలో మీరు చేసింది అన్యాయం అంటే ఏందన్నట్టు. ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటాయి అబ్బా కొన్ని మాటలు. సడన్‌గా శివాజీ అన్న రేజ్ అయిపోతాడు. ఎట్లంటే ప్రతిసారి నేను, 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 నేను దొబ్బుతున్నారు జనాలందరూ. అట్లా ఉంటది సడన్‌గా. యాజ్ యూజువల్‌గా హరీష్ ఈజ్ వెరీ టాకెటివ్ లైక్ ఎనీథింగ్. ఎక్కడెక్కడో ఏదేదో కలుపుతాడు, ఏదేదో మాట్లాడతాడు. మా అర్థం, పరమార్థం, సార్థం అన్నీ అన్నీ ఎన్నెన్నో ఉంటుంది. ఇక మొత్తం అంటాడు. ఆరుద్ర, ఆత్రేయ అందరూ వస్తున్నారు ఎందుకంటాడు శివాజీ అన్న. రకరకాలు ఉంది తెలుసా. తలకాయ నొప్పి అబ్బా. అసలు 23 నిమిషాలు ఉందబ్బా, జస్ట్ 23 మినిట్స్ ఉడతలేదు. మా ఎంత సాగుతుంది ఏంది, బంక తాగినట్టు తాగుతుంది, అసలు ఉడస్తలేదు. కంటిన్యూ పెద్ద డిస్కషన్ ఏదేదో అసలు కౌంటర్స్ వేస్తాడు. మళ్ళీ శివాజీ అన్న కౌంటర్ వేయాలి అంటే అక్కడ ఒక డైలాగ్ కొట్టినప్పుడు దానికి ఆపోజిట్గా ఏది కొట్టగలుగుతావు అది కొడితే బాగుంటుంది. అట్లాంటి పడతలు అందుకే మజా వస్తలే. శివన్నని మనం అక్కడ చూసినాం సీజన్ 7లో. చాణక్యుడు అని, అపర చాణక్యుడు, మేధావి, మహాపండితుడు, మొత్తం రాజనీతి కలిగినోడు అని ఇన్ని మాట్లాడుకున్నాం. కట్ చేస్తే ఇక్కడ ఏం లేదబ్బా. ఆయనకి తీరతలేదు చూడడానికి, అంటే ఎపిసోడ్ చూడడానికి కానీ సీజన్ చూడడానికి కానీ తీరతలేదు. అనవసరంగా తీసుకొచ్చి బలమీటి కూర్చుని పెట్టినట్టున్నారు. అంతా ఎటెటో పోతుంది. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ పెద్ద అనిపించలేదు. ప్రియాది కొంచెం అంటే బిలో యావరేజ్ అట్లా. ఇవైతే ఇక డిజాస్టర్లే. మాస్క్ మ్యాన్ కూడా కొంచెం అదే ప్రియా కేటగిరీలో వస్తుంది కానీ అంతకుమించి స్ట్రాంగ్ అయితే లేదబ్బా. ఈయనేదో అడుగుతారు, ఆయన ఏదో చెప్తాడు, ఎక్కడికి పోతుంది, మళ్ళీ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యింది, అక్కడేదో మళ్ళీ గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడినట్టుంటుంది. అది ఏదో కంటిన్యూటీ ఉన్నట్టు ఉండదు, ఏదేదో ఉంటుంది. సరే ఓపెనింగ్ శివాజీ అన్న మామూలుగా వస్తాడు. ఆ తర్వాత ఇలా కాదు రావాల్సింది మాస్క్ వేసుకుని రావాలి అని చెప్పి మాస్క్ వేసుకొని ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఎంట్రీ చేపిద్దామని చెప్పి ఒక డైలాగ్ కొడతాడు. ఏంటిది, ఐడెంటిటీ కోసం వచ్చాడు కానీ హౌస్లో ప్రాపర్టీ లాగా మిగిలిపోయాడు. మాటల్లో ఉన్న ఆవేశం చేతల్లో కనబడలేదు. సో అతని మాటల్లోనే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం, అతను పిలుద్దాం అని చెప్పి హరీష్ అని చెప్పి సేమ్ అదే టోన్, హరీష్ టోన్లో పిలిచినట్టుగా అనిపించింది. ఆ తర్వాత నాకు ప్రామిస్ చేయబోయా ఫస్టే ఒక మాట, ఏం లేదు నువ్వు అన్ని నిజాలే చెప్తా అని చెప్పాలి, అట్లా బుకాయించద్దు, ఏది పడుతుంది ఏదేదో మాట్లాడద్దు. ఆ తర్వాత అంతా బుకాయించడమే జరిగింది. సరే బెదిరించుతావు కదా హౌస్ మేట్స్ని, అట్లా బెదిరించద్దు ఓకేనా అని చెప్పిండు. ఇప్పేసి మాట్లాడుకుందామా, బట్టలు కాదు జోకు, బట్టలు కాదు మాస్క్ అని చెప్పి మాస్క్ తీసిండు. సరే అక్కడికి వెళ్ళి కూర్చునే ముందు అని చెప్పి ఒకసారి చప్పట్లు కొట్టంగా లైట్ ఆఫ్ అయినాయి. లైట్ ఆఫ్ కాగానే 3 పువ్వులు తెచ్చిండయ్యా అన్న. 3 పువ్వులు తెచ్చి ఫస్ట్ది ఈ ఫ్లవర్ ఎందుకో తెలుసా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో నీ నోరు కోసం ఈ ఫ్లవర్ ఇచ్చిరనమాట. అంటే నోరు మంచిగా లేదని అర్థం అన్నట్టు, నోరు మోరైంది కాబట్టి నువ్వు బయటకు వచ్చి బయటకు వచ్చేసినావు అని చెప్పిన అన్నట్టు ఇండైరెక్ట్గా. ఇంకా రెండోది వచ్చేసి ఇన్వాల్వ్మెంట్, నీ ఆటలో ఇన్వాల్వ్మెంట్, నీ పర్ఫార్మెన్స్కి ఇది ఇంకో ఫ్లవర్ అని చెప్పి ఇచ్చిండు. తుస్సు అది కూడా పోయింది అని అర్థం. రైట్. మూడోది వచ్చేసి ప్రతిభ ప్రవర్తన, ఆడియన్స్ మీ ప్రవర్తన మెచ్చి ఆడియన్స్ పంపించిన ఫ్లవర్ అని చెప్పి ఇచ్చిండు. 3 ఫ్లవర్స్ అని ఇవ్వగానే ఇక వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పిండు. కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఫస్ట్ కాలు మీద కాలేసుకున్నాడు. మీరు హోస్ట్ ముందు కూర్చున్న సిచ్యువేషన్, గెస్చర్ ఇది, అసలు ఇది మర్యాదేనా అని అడిగిండు. అక్కడ ఏమన్నాడు తెలుసా, హరీష్ ఏమన్నాడంటే మర్యాద మాటలలో ఉంటుంది అని అన్నాడు. సూపర్, వెరీ నైస్. ఆయన సైడ్ నుంచి ఆయన వాదించుకున్నాడు కదా, మర్యాద మాటలలో ఉంటుంది అన్నప్పుడు అక్కడ శివాజీ అన్న కౌంటర్ ఏం పడాలి, మర్యాద మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉంటుంది. వాచకమే కాదు, ఆంగికము, ఆహార్యము అవన్నీ కూడా మర్యాదను సూచిస్తాయి. కాలు మీద కాలేసుకుని బాగున్నారా సార్ అంటే బాగుండదు, మొహం మీద కాలు పెట్టి ఎట్లనో తిన్నావా అని అంటే కరెక్ట్ కాదు. కానీ ఇట్లాంటి కౌంటర్ పడాలి. ఆ కౌంటర్లు మిస్ అవుతున్నాయి. రైట్.
ఆ తర్వాత సరే రెడ్ ఫ్లవర్ గురించి నువ్వేమైనా చెప్తావా అని అంటే ఇంకా హరీష్ ఉండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి రెడ్ అంటే మీరు తీసుకునే భావము భాష మీరు అర్థం చేసుకునే భాష మీరు అర్థం చేసుకునే భావము అర్థము దాని పరమార్థాన్ని బట్టి ఉంటుంది రెడ్ అనేది. నేను రెడ్ని ఏమనుకుంటున్నానో తెలుసా? రెడ్ అంటే ఒక ప్రాణం బతకాలి అంటే రక్తం కావాలి, ఆ రక్తం కలర్ రెడ్. ఒక భక్తితో దేవుడి గుడికి పోయినప్పుడు మనం పెట్టుకునే కుంకుమ రెడ్. ఇంకోటి ఏంటి ప్రేమికులు ఇచ్చుకునే ఫ్లవరు రెడ్ అని చెప్పి ఇవన్నీ చెప్పిండు. అప్పుడు ఎంబడే కౌంటర్ వేయాలి కదా, మస్త్ యాక్చువల్లీ కౌంటర్ వేసిండు, మంచి కౌంటర్ వేసిండు. కౌంటర్ ఏంటి తెలుసా? ఏమంటాడంటే యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ కౌంటర్ ఇదే. హౌస్లో నువ్వు ఏ భావంతో అయితే ఏదైతే భావంతో నువ్వు వ్యక్తపరిచావో ఈ రెడ్ ఫ్లవర్ విషయంలో, అదే భావంతో అదే వ్యక్తపరచడానికి ఆడియన్స్ ఈ రెడ్ ఫ్లవర్ నీకు పంపించారు అన్నాడు. అంటే అక్కడ నువ్వు రాంగ్ అయితే ఈ ఫ్లవర్ ఇవ్వడం రాంగే, అక్కడ నువ్వు రైట్ అయితే ఈ ఫ్లవర్ ఇవ్వడం రైటే అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. రైట్, వెరీ నైస్. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే హరీష్ గారు ఇప్పటికైనా కన్క్లూజన్కి వచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు అది సరదాగా అన్న మాట, లిటరలీ జోవియల్గా అన్నాడు. ఆయన లోపల హ్యూమర్ యాంగిల్ ఉంటుంది, ఆ హ్యూమర్ యాంగిలే బయటకు వచ్చి అన్నాడు. కానీ ఆ తర్వాత ఆ గుండంకులు అనే దాన్ని ఇష్యూ చేయాలన్న ప్యాటర్న్ తోటి మొత్తం ఎటెటో పోయింది. ఈ రెడ్ ఫ్లవర్ది బయటకు వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బయటకు వచ్చింది. యాక్చువల్లీ అది కాన్షియస్నెస్ తోటి కూడా అనలే రెడ్ ఫ్లవర్ అని, అది సింపుల్గా అన్నాడు. అది అంటే క్యాజువల్గా ఒక పని చేసిండు. ఇక్కడ ఫ్లవర్ ఎవరికైనా ఇస్తా అంటే లేడీస్ అనుకుంటా ఉంటారు కదా, ఇక్కడ ఫ్లవర్ ఎవరికైనా ఇవ్వాలంటే ఇమాన్యుల్కే ఇస్తాను నేను ఫ్లవర్ అని అంటే హౌ క్రేజీ అబౌట్ మీ అని అక్కడ ఇమాన్యుల్ సిగ్గుపడుతుంటే ఇక్కడ ఉంది రెడ్ ఫ్లవర్ అని చెప్పి అంటాడు. అంటే ఎర్రి పుష్పము అని చెప్పి నీకు ఇవ్వబోతున్నారు అని ఇండైరెక్ట్గా సెటైర్ వేసిండు, అది జస్ట్ సెటైర్. కానీ దానికి ఇంత కవరింగ్ ఇచ్చి ప్రాణము రక్తము ఎరుపు మన్ను మశానం ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు, ఇవన్నీ ఎందుకు కదా? అంటే ఒక పాయింట్ని కవర్ చేద్దామని పోయే క్రమంలో అది మొత్తం ఎడిట్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత అగ్ని పరీక్షలో నిన్ను చూసి సూపరు తోపు పర్ఫార్మర్ అని పంపారు. కానీ ఆ తర్వాత హౌస్లోకి పోయిన తర్వాత అబ్బా ఏం లేదు, బొచ్చు గీక్కున్నాడు, అంతకు మించి ఇంకేం లేదు. ఆ బొచ్చు గీకడం కూడా ఎవరైనా గీకుతారు, బొచ్చేగా ఒక నెల రోజుల్లో వస్తుంది కదా అని చెప్పి గీకాడు, అంతకు మించి ఇంకేం లేదు, మ్యాటర్ లేదు. డొల్లా ఐడెంటిటీ కోసం తనాడి అక్కడికి పోయిండు, అని డిఫరెంట్గా ఉండడానికి ప్రవర్తించిన తప్ప అంతకు మించి ఇంకేంటి అని అంటున్నారు అని అంటే, ఇక్కడ హరీష్ చెప్తాడయ్యా బొచ్చు గురించి. అంటే ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తి, ఒక స్ట్రెస్లో ఉన్న వ్యక్తి, గ్లామర్ అంతా పోయిన వ్యక్తి, 7 సంవత్సరాల అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి, అసలు మొహం మాస్క్ తీయడమే గొప్ప అన్న వ్యక్తి, అట్లాంటిది జుట్టు ప్రతి ఒక్కరు ఇలా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? అదే గ్లామర్, అదే స్ట్రెంగ్త్ ఇస్తుంది. అటువంటి జుట్టుని నేను త్యాగం చేసిన. అంటే సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉండేటోళ్ళకి, సినిమా ఫీల్డ్లో ఉండే హీరోలకి, స్పెషల్లీ హీరోలకి ఏంటంటే జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. హీరోలకి హీరోయిన్ ఎట్లా గుండు కొట్టుకోరు అనుకోరు, అది వేరే విషయం. కానీ హీరోలు కూడా గుండె ఎందుకు కొట్టరు అంటే కంటిన్యూటీ మిస్ అవుతూ ఉంటుంది అండ్ గ్లామర్గా కనిపించం, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. జనరల్ పీపుల్, నేను నా గురించి మళ్ళీ డబ్బా ఎందుకులే, కానీ ఎవరైనా అబ్బాయిలు చాలా క్యాజువల్గా గుండు కొట్టించుకుంటూ ఉంటారు, అది పెద్ద విషయంగా తీసుకోరు. ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఉండేటోళ్ళు, గ్లామర్ ఫీల్డ్లో ఉండేటోళ్ళు మాత్రమే అదొకటి ఖచ్చితంగా ఆపుతూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా గుండు కొట్టించుకోవడం పెద్ద సమస్య కాదు. అసలు మొగోళ్ళు గుండు కొట్టించుకోవడం అనేది పెద్ద త్యాగం కాదు. నేను డిప్రెషన్లో ఉన్నా, నేను సప్రెషన్లో ఉన్నా, నేను ఎస్కర్షన్లో ఉన్నా, అవన్నీ ఎవరికి అండి? అది పర్సనల్ థింగ్స్. ఇక్కడ ఒక షోకి వచ్చి నేను డిప్రెషన్లో ఉన్న 7 years అంటే అది ఇట్స్ నాట్ ఇప్పటికీ నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. 7 years డిప్రెషన్లో ఉన్నట్టు ఎవరి కోసం ఉన్నాడు? అది ఆయన పర్సనల్ థింగ్ కదా. వ్యాపారంలో లాస్ వచ్చి ఉండొచ్చు, బిజినెస్లో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు, ఉద్యోగరీత్యా ఏమైనా సమస్యలు వచ్చి ఉండొచ్చు, ఫ్యామిలీ వైజ్గా ఏమైనా గొడవలు వచ్చి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు, తన డిప్రెషన్లో తను ఉండొచ్చు. ఈ షోకి తన డిప్రెషన్కి సంబంధం లేదు కదా. అదే ఆ డిఫరెన్షియేషన్ కనిపించకపోయి సరే. ఇక ఇక్కడ మాస్క్ తీయడం అనేది పెద్ద ఛాలెంజ్ నాకు. మాస్క్ ఎందుకు బయట మనం మాస్క్ వేసుకొని పోతామా, బండి మీద పోయేటప్పుడు, కారులో పోయేటప్పుడు, రోడ్డు మీద పోయేటప్పుడు, పార్క్ పోతాం, వాకింగ్ పోతాం, షాప్కి పోతాం, కిరాణా సామాన్లు, పాల ప్యాకెట్లు, పెరుగు, 1,00,000 వాటికి మాస్కులు వేసుకొని తిరిగాం కదా సార్. సరే ఇవన్నీ అడిగేది ఉండే ఇప్పుడు శివాజీ అని అడగాలి, ఎందుకు మాస్క్ తీయడమే పెద్ద ఛాలెంజ్ అంటే అని. ఇట్లా అనగానే ఒక క్వశ్చన్ వేయాలి, ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు పాల ప్యాకెట్ తీసుకురాగా మాస్క్ వేసుకుని పోతావా? ఒకవేళ సరే నీకు పాలు ఇంటికే వస్తాయి అనుకుందాం, ఇంకేదైనా సామాను కొనడానికి పోతావు, పప్పులు ఉప్పులు కొనడానికి పోతావు, డీమార్ట్ పోతావు, ఎడికైనా పోతావు, అక్కడ అన్ని మాస్కులు వేసుకుని తిరుగుతావు అని అడగాలి. ఇట్లా కౌంటర్ వేస్తే అంటే గమ్మత్ ఉంటుంది అన్నట్టు. సరే, ఇక్కడ మళ్ళీ హరీషే చెప్తా ఉంటాడు, అగ్ని పరీక్షలో నీతిగా నిజాయితీగా ఉండాలి, ఫేక్గా ఉండొద్దు, ఫేర్గా ఉండాలి. ఈసారి వచ్చే కంటెస్టెంట్ అంటే మామూలుగా ఉండదు,
ఈసారి పుట్టేవాడు చంపేవాడే కావాలి కానీ చచ్చేవాడే కాకూడదు అని బొక్కిబడి పెట్టారా నా పేరు లక్ష్మీ నరసింహచారి అని ఆ టైప్లో మొత్తం ఇంత పెద్ద డైలాగ్ చెప్తాడు. చెప్పి అందుకే నన్ను ఆ రోజు మీ మీ మిసెస్ని ఎప్పుడైనా కొట్టారంటే కొట్టాను నేను చెప్పాను, దానికి లూజర్ అని చెప్పి ట్యాగ్ చేసి నన్ను అలా చేశారు, జడ్జి చేశారు, అలా సింపుల్ దానికి జడ్జి చేశారు. అది కూడా తీసుకున్నా, అది కూడా తప్పే కదా అని చెప్పి తీసుకున్నా. వాళ్ళు అడుగుడు సరే, ఈయన చెప్పుడు సరే, ముద్దుకున్నది. వాళ్ళ జడ్జిమెంట్ గమ్మతున్నది, వాళ్ళ జడ్జిమెంట్ త్రూ వచ్చిన కంటెస్టెంట్లు కూడా గమ్మతున్నారు. సరిపోయారు ఇద్దరును అన్నట్టుకున్నది. సరిపోయారు అందరూను. రైట్. ఆ తర్వాత ఎంబటే సడన్గా ఏమవుతుందో తెలియదు అబ్బా శివాజీ అన్నకి. సడన్గా ఇది మనకి గదొకటి ఉన్నది చూడు, మనకి అగ్ని పరీక్షలో ఒక టాస్క్ పెట్టి ఇట్లా బ్యాండ్ కడతారు, అక్కడ బజర్ లాంటి ఒక బటన్ నొక్కగానే షాక్ కొడుతుంది వీళ్ళకి, ఐడియా ఉంది కదా. లైక్ దట్ శివాజీ అన్నకి ఏదో వెనకాల ఏదో ఇట్లా చేతికి ఏదో బ్యాండ్ కట్టినట్టుగా ఆయనకి సడన్గా ఇట్లా క్లిక్ చేయగానే కోపానికి రావాలన్నట్టుగా వచ్చినట్టే ఉంటుంది. ఇక ప్రతిసారి నేను 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 అని డబ్బా అని దొబ్బుతున్నారు బయట అంటాడు. ఎందుకని అంత గట్టిగా అరిచినాం అనిపిస్తుంది. ఆ హుడీ వేసుకొని హెయిర్ పడొద్దు అని అన్నావు కదా, హెయిర్ పడొద్దు హైజీనిక్ చేస్తున్నా అన్నావు కదా, హెయిర్ ఎక్కడుంది, పడడానికి హెయిర్ ఎక్కడుంది అని అడిగితే ఇంతదున్నా హెయిరే అని చెప్పి నేను చెప్పిన తర్వాత. కానీ మీరు అడిగారుగా చెప్తా. ఒకటి, నేను ఈ అంటే పాయింట్ వైజ్గా చెప్తానంటే, ఒకటి నేను ఇక్కడికి నాలా ఉండడానికి వచ్చాను, నాలాగే ఉన్నాను ఒకటి. రెండోది, భారతదేశంలో మామ ఎందుకు సడన్గా ఈయనకి ఎట్లా మామ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. భారతదేశంలో మామ ఇవాళ మన డబ్బా మనమే కొట్టుకోవాలి అంటాడు. సినిమా డైలాగులు అని చెప్పి శివాజీ అని అంటాడు. మూడోది, చెడు చెవిలో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని ఇలా చెప్పబోతుంటాడు. చెడు చెవిలో చెప్పాలి కానీ చిరంజీవి గారి డైలాగు అంటాడు. చిరంజీవి గారి డైలాగ్ అంటే హరీష్ ఉండి చిరంజీవి గారి డైలాగ్ కావచ్చేమో, ఈ డైలాగు నాదేనేమో, తర్వాతే చిరంజీవి గారు కొట్టారేమో, నేను ఆయన చెప్పడానికి ముందే పుట్టాను, ఆయన చెప్పడానికి ముందే పుట్టాను, నా డైలాగే కావచ్చు, చిరంజీవి గారు కొట్టారు కావచ్చు అంటాడు. కాదబ్బా, అదొక సేయింగ్, అదొక సాత్రం లెక్క, ఒక పెద్దల మాట చెద్దన్న మూట కైండ్ ఆఫ్ థింగ్. అది నువ్వు కనిపెట్టింది కాదు, నా డైలాగే కావచ్చు, చిరంజీవి గారు తర్వాత కాపీ కొట్టారేమో. ఎందుకు ఇవన్నీ వితండవాదాలు? కాకపోతే దీన్ని ఏమంటారు? వితండవాదం ఏమంటారు? రూల్ నెంబర్ 1 అది కాదబ్బా, అది సేయింగ్ అని చెప్తే అయిపోద్ది. అది జస్ట్ సేయింగ్ సార్. ఆయన చెప్పింది ఏముంది, ఎన్నో సేయింగ్స్ని డైలాగ్స్ కింద రాస్తారు, దట్స్ ఇట్. డీజేటీలు డైలాగ్ అంటావు నువ్వు. ఇప్పుడు ఏంది, చేసేటి అని పూజలు, దూరేటి అని ఆ డైలాగ్ ఉందా? అదేంటిది? అదేంటి చెప్పు. అదొక సాత్రం, దట్స్ ఇట్. అదొక సామెత, అదొక సేయింగ్ అంతే. ఇది కూడా ఒక సేయింగ్. దానికి ఇక శివాజీ నుండి ఇదే డబ్బా అంటే డబ్బా. చిరంజీవి గారు కూడా నీ డైలాగ్ కాపీ కొట్టినట్టు. హరీష్ చెప్పుకోవాలి, దాన్నే కాన్ఫిడెన్స్ అంటారు. పక్కన వాళ్ళు మన గురించి చెప్పరు కాబట్టి మనమే చెప్పుకోవాలి, మన గురించి వాళ్ళు గుర్తించకపోతే మనమే చెప్పుకోవాలి కానీ ప్రతిదీ అతిశయోక్తికి పోవద్దు అన్నట్టు చెప్పుకోవాలి. కాన్ఫిడెన్స్ కోసం చెప్పుకోవాలి, తప్పు లేదు. అంటే నువ్వు చేసింది గుర్తించాలి అంటే ఒక మాట చెప్పాలి, కరెక్టే. కానీ దీనికి మించింది ఇంకేం లేదు, నేనే అద్భుతం అంటే తప్పు అయిపోద్ది. ఇక్కడ ఇవన్నీ ఎవరు చెప్పాలి? హరీష్కి శివాజీ అని చెప్తూ ఉండాలి అన్నట్టు. ఇవన్నీ చెప్తే బాగుండేది, చెప్పుకోవాలి దానికి అనుకుంటే. ఇక హరీష్ ఉంటాడు, ఆడవాళ్ళని కించపరచాలని చెప్పి ఒక వ్యక్తి నా మీద అలిగేషన్ వేసింది. ఆ వ్యక్తి నా హైజీన్ గురించి కూడా మాట్లాడింది. అసలు ఆ వ్యక్తి చాలా ఏదో ఉంది ఇక్కడ ఏరులో ఉంటే అంటే ఇక్కడ శివాజీ అని అంటాడు అన్నట్టు, వంట చేసిన తనుజాకి సంజనాకి లేని ఇబ్బంది నీకెందుకు అంటాడు. తనుజాకి సంజనాకి లేని ఇబ్బంది నీకెందుకు, ఏంటిది ఇది అంటే ఇది ఏ ఫ్రేమ్లో అడిగితే వెంటనే హరీష్ ఉండి ఏర్లో ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఒడ్డెక్కిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఉంటుందండి వాళ్ళ బిహేవియర్ అని చెప్పిండు. తర్వాత హరీష్ ఒంటరిగా పుట్టాము, ఒంటరిగా పోతాము, ఒంటరిగా వచ్చాము కైకు, ఒంటరిగా పుట్టాము, ఒంటరిగా చేస్తాము, ఒంటరిగా పోతాం. ఆర్ద్ర గారు మాట్లాడక నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అంటే, మాట్లాడాలి సార్, నాకు పిఆర్ లేదు, నాకు స్పోక్స్ పర్సన్ లేరు, కాబట్టి నేనే మాట్లాడుకోవాలి. పిఆర్ని పెట్టుకోపోయారు. పిఆర్ ఏమైనా మాట్లాడుతుందా? ఈ సీజన్ మనం ఏం చేస్తామో అది గట్టిగా మాట్లాడుతుంది పిఆర్ కంటే.
పిఆర్ లేదు నేనే చెప్పుకోవాలి అన్నాడు. ఆ తర్వాత ఇక కాదు నువ్వు జనాల్ని గెలుచుకోవడానికే కదా పోయింది. జనాల్ని గెలుచుకోవాలంటే నేను మనస్సాక్షిని గెలుచుకోవడానికి వెళ్ళినాడు. మనస్సాక్షిని గెలుచుకోవాలి, జనాల హృదయాలు గెలుచుకున్నాడే కదా కప్పగొట్టేది. మరి జనాల గురించి జనాల్ని గెలుచుకున్నామంటే జనాలకి 6 అని ఇటు రాసి ఇట్లా చూపిస్తే 9 అంటారు సార్. ఎవరికి ఎట్లా అర్థమయ్యేది అట్లా అర్థమవుతుంది. 6 అంటే 9 అనుకుంటారు. వాళ్ళు ఎంత చూస్తారో వాళ్ళకి అంతవరకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 24 గంటలు వస్తుంది, ఎంత చూస్తారో అంతవరకు అర్థమవుతుందని. ఇది ఎపిసోడ్ వరకే చూస్తారు, వాళ్ళకేం తెలుసు అన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. 24 అవర్స్ చూస్తారు కదా అని. అంటే ఇక్కడ చూడు, ఇన్ని ఏళ్ళ నుంచి అంటే లైవ్ వచ్చేదాకా ఇన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి కంటెస్టెంట్లు ఏం చెప్పారు, మీరు చూసింది ఎంత అండి అక్కడ లైవ్లో 24 అవర్స్లో ఒక 1 అవర్ వేస్తారు, మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో అనేటోళ్ళు. ఇప్పుడు 24 అవర్స్ వస్తుంది కదా, ఏం ప్రాబ్లము అని అంటే ఇప్పుడు ఏమంటాడు హరీష్, 24 అవర్స్ నా మీద కెమెరా ఫోకస్ చేస్తుంటుంది, ఎక్కడెక్కడో ఉంటుంది, అన్ని కెమెరాలు నా మీద ఫోకస్ చేయాలని లేదు కదా, క్యాప్చర్ చేయ కదా అన్నీ అని అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే 20 మంది కంటెస్టెంట్లను పెడితే 20 కెమెరాలు 20 ఇండివిజువల్గా ఫాలో అవుతూ ఆ ఇండివిజువల్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది టెలికాస్ట్ చేయాలి. పర్సన్ పేరు కొట్టి మనం చూసుకోవచ్చు అన్నట్టు. ఈ పని చేయండి బిగ్ బాస్ మామ. ఈ పని చేస్తే ఏంటంటే ఇక హరీష్ కెమెరా కొట్టిరంటే అంతా హరీష్ ఫుటేజ్ ఉంటుంది. హరీష్ ఫుటేజ్ సపరేట్గా పిఆర్ వాళ్ళు అన్నీ తీసుకొని చేసుకుంటారు అన్నట్టు. అప్పుడు ఏం చేయొచ్చు, మంచిగా హరీష్ ఫస్ట్ మాట్లాడింది, ఇప్పుడు ఎవరన్నా వేరేటోళ్ళు ఫస్ట్ మాట్లాడింది ముందు వెనకేయచ్చు, వెనకది ముందు వేయచ్చు, అట్లా చేసుకోవచ్చు. ఈ పని చేయండి, ఇది ఆలోచించండి. 24 అవర్స్ పెట్టి ఆగమైపోయింది కదా, ఇప్పుడు 20 కెమెరాలు పెట్టి 20 కంటెస్టెంట్లకు సపరేట్గా పెట్టి ఒక మెయిన్ కెమెరా పెట్టి వదిలేయండి, అప్పుడు భలే ఉంటుంది. అది కాదు కెమెరా ఎందుకు కవర్ చేయదు, సారీ ఈ కెమెరాది అయిపోయిన తర్వాత 24 అవర్స్ వస్తుంది కానీ కెమెరాలు కవర్ కాదంటే, ఎన్నోసార్లు మీరు కెమెరాకి చెప్పింది వచ్చింది, నేను మంచోన్ని, నేను ఇది అంటే, నేను ఎప్పుడు మంచోన్ని కెమెరాకి చెప్పలేదు అంటాడు. శివాజీ అన్న కూడా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే డైలాగ్ టు డైలాగ్ వాళ్ళు ఏం కొట్టిరు అనేది చెప్పాలి. ఇది రఫ్గా దాని ఉద్దేశం చెప్తే కుదరదు అన్నట్టు. నా అంత మంచోడు లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు అంటాడు. అదే మిగతా వాళ్ళంతా ఫేక్, నువ్వు ఒక్కడమే మంచోడివి, కానీ మంచోడు బయట ఉన్నాడు, ఫేక్ వాళ్ళంతా లోపల ఉన్నారనే కదా నీ ఉద్దేశం అని అంటే ఉంటాడు. ఆ తర్వాత శివాజీ అని అంటాడు, తెలుగు యువత నీకు కొన్ని బిరుదులు ఇచ్చిరయ్యా, 1 డబ్బా రాయుడు, 2 బిల్డప్ బాబాయ్, 3వది ఈగో స్టార్. ఎందుకంత సాగదీత. హరీష్ ఉండి ఆకలితో ఉన్నప్పుడు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవడన్నా నా వెనకాల ఉన్నాడా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటోళ్ళు ఈ బిరుదులు ఇచ్చిన వాళ్ళంతా ఎందుకు ఉంటారు, దేనికోసం ఉంటారు, ఉంటారు, నీ ఫ్యామిలీ ఉంటుంది, ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు శివాజీ అన్న ఆకలితో ఉన్నాడంటే శివాజీ అన్నకైనా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది తప్ప అందరూ ఊరంతా వచ్చి ఉంటుందా చెప్పు. ఎవరికి ఎవరు ఉండరు కదా, ఎవరి లైఫ్ వాళ్ళది, నీ లైఫ్తో మాకేం పని అన్నట్టుగానే ఉంటుంది కదా. ఆకలితో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరన్నా నాకున్నారా, నా భుజం తట్టి పంపించారా, వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ బోన్లో ఉన్న పులి ఇన్ని రోజులు చూసిరు, ఇప్పుడు బయటకు వచ్చిన పులి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు అన్నీ చెప్పిండబ్బా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అంటే కంపారిజన్ చెప్తున్నా, తగ్గేదే లేదా అన్నట్టు చెప్తాడు అన్నట్టు. ఒకవేళ నా తప్పు అయితే కనుక నేను దాన్ని రియలైజ్ అవుతా, కాదంటే కనుక రివోల్ట్ అవుతా అన్నట్టు చెప్పిన అన్నట్టు. ఈ బిరుదులన్నీ పెట్టిన వాళ్ళు రాబోయే 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అట్నే పెట్టి ఉండమని చెప్పండి, 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఆ బిరుదులు యాప్ట్ అయితే కాదా తెలుస్తుంది అంటాడు. బిగ్ బాస్ అనే షో ఈరోజు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడరు ఎవరు, అసలు ఆ హౌస్లో ఉన్న వాళ్ళే మాట్లాడరు. అసలు బిగ్ బాస్ అనే షో ఏంది, జీవితంలో కూడా ఒక పెద్ద సేయింగ్ ఉంటుంది, పెద్ద ఒక స్టోరీ ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడుస్తారు, బాగా ఏడుస్తారు, శవాన్ని తీసే ముందు దాకా కూడా ఏడుస్తారు. బాగా ఏడుస్తున్నారని ఒక 2-3 అవర్స్ ఏడిచిన తర్వాత చాయ్ పట్టుకున్న వాడు వస్తాడు, చాయ్ తాగండి కొంచెం ఓపిక వస్తుందని చెప్పి, కాఫీ తాగండి, చాయ్ తాగండి అని తెచ్చిస్తారు. ఆ తర్వాత తీసుకుని వెళ్ళేదాకా ఏడుస్తూ ఉంటారు, తీసుకుని పోయిన తర్వాత కూడా ఏడుస్తారు, ఆ నెక్స్ట్ డే కూడా ఏడుస్తారు. ఆ 3వ రోజుకి వచ్చేసరికి మటన్ భోజనాలు పెడదామా లేదంటే నార్మల్ భోజనాలు పెడదామా అని చెప్పి డిస్కషన్ వస్తుంది. బంధువులంతా తాగుతా కూర్చుంటారు. 5వ రోజుకి స్పెషల్స్ ఏం చేద్దాం, ఏంది కదా, ఎంతమందిని పిలుద్దాం, ఎక్కడెక్కడికి పిలుద్దాం, కార్డ్స్ కొట్టిద్దామా లేదా, సంవత్సరానికి 10 దశదిన కర్మ ఎట్లా చేద్దాం అని చెప్పి ప్లానింగ్లు నడుస్తాయి. 10వ రోజుకి మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా మరపు స్టార్ట్ అవుతుంది. ఉన్నప్పుడు బాగుండే అంటారు. కరెక్ట్గా 6 నెలలు తిరిగేసరికి ఆయన ఉన్నప్పుడు ఎంత బాగుండే అని అకేషన్స్లలో గుర్తు చేసుకుంటూ ఉంటారు, అకేషన్స్లో సిచ్యువేషన్స్లో గుర్తు చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఒక 10 సంవత్సరాలు పోయిందంటే అసలు పెద్ద గుర్తే ఉండదు, ఓన్లీ ఏమది పెద్దలకు పెట్టే రోజు ఉంటుంది, ఆ రోజు యాడ్ చేసుకుని వదిలేస్తారు.
అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అటువంటిది ఈ బిగ్ బాస్ షోలో వచ్చి మాట్లాడిన అంటే బిగ్ బాస్ షోలో వచ్చి 4 వారాలు ఉండిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన మాటలు అసలు ఇక్కడ వచ్చిన మాటలు క్యారీ ఫార్వర్డ్ కానే కావు. అటువంటిది 5 సంవత్సరాల తర్వాత ఈ బిరుదులు అట్నే ఉంచిపెట్టండి. 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ బిరుదులు నాకు వర్తిస్తాయా లేదంటే నువ్వేడుంటావో నేనేడుంటానో ఎవరేడుంటారో ఆ చేసినోడు ఆ కామెంట్ చేసినోడు ఏడుంటాడో ఎవడికి తెలుసు. ఎక్కడికో ఆలోచిస్తారు, పెద్ద పెద్దగా ఆలోచిస్తారు. ఈ ప్రజెంట్లో బతకరు అబ్బాయి, ఎక్కడెక్కడికో పాస్ట్లో ఫ్యూచర్లో బతికేది తప్ప ప్రజెంట్లో బతికేది ఉండదు అని అనుకుంటుంది కొంతమంది. సరే ఆ తర్వాత ప్రజలు నీ ఆకలి చూడలేదు, భోజనం పెట్టలేదంటే, నీ భుజం తట్టలేదంటే నువ్వు చెప్పినావు. అప్పుడు నువ్వు చెప్పినావు, నువ్వు ఎవరో తెలియదు కదా ఎవరికి ఏం చెప్తాడు. అన్నం పెట్టి అవును అన్నం అన్నావు కదా, అన్నం అన్నప్పుడు ఒక లూప్ తీసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతాడు. లూప్ తీసుకొని ఇప్పుడు అన్నం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట అడుగుతా అని చెప్పి స్టార్ట్ చేయాలి, బాగుండేది. డైరెక్ట్గా ఇక్కడ ఏమంటే అన్నపూర్ణ లాగా అన్నం పెట్టాలన్నావు కదా, మరి నువ్వు పెట్టేటప్పుడు అన్నపూర్ణ లాగా పెట్టినావా? మొహం ఎట్లా పెట్టుకున్నావు? మొహం మార్చుకునే కదా పెట్టినావు. తర్వాత చేస్తా ఇట్లాంటివి అన్నీ అన్నావు కదా అంటే నేను అలా లేదు సార్, నేను బాగానే అందరికీ వండి పెట్టినా, ఏది కూడా వద్దని లేదంటే అసలు తనుజ దగ్గర ఏం జరిగిందో చెప్తాడు. ఫ్రిడ్జ్లో రైస్ పెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని సైన్స్ చెప్పింది, అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో రైస్ తినడం కరెక్ట్ అని చెప్పి నేను ఎక్స్ట్రా పెట్టమని చెప్పినా అక్కడ గొడవ అయింది అన్నట్టు చెప్తాడు. ఆయనకి చెప్పిండ ఫ్రిడ్జ్లో రైస్ పెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిది సైన్స్లో చెప్పిందని అక్కడ చెప్పిండ, చెప్పలేదు కదా. సైన్స్ రోజు కూడా చెప్తుంది, గమ్మత్తు ఉంటుంది తెలుసా. సైన్స్ ఎట్లుంటుంది అంటే గుడ్డులో వైట్ మాత్రం తినాలి, ఎల్లో తినకూడదు అని చెప్పి కొన్ని రోజులు చెప్తుంది. ఆ తర్వాత ఎల్లోలోనే అసలైన పోషకాలు ఉన్నాయి, ఎల్లో కూడా తినాలి, వైట్ ఒక్కటే కాదు ఎల్లో కూడా తినాలని చెప్తుంది. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత ఉడకబెట్టిన తినాలంటుంది, ఇంకో 4 రోజుల తర్వాత ఉడకబెట్టిన తినకూడదు అంటుంది. కొన్ని రోజులు సన్ఫ్లవర్ ఆయిల్ వాడితేనే మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది అన్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ హార్ట్ హెల్త్కి అస్సలు మంచిది కాదని ఇప్పుడు చెప్తున్నారు. పల్లి నూనె వాడాలి, అదంతా వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే సైన్స్ రోజు కూడా చెప్తుంది. ఎందుకంటే ఏ యూనివర్సిటీ వాడు వాడికి తగ్గట్టుగా ఒక రీసెర్చ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఏ కంపెనీ వాడు ఎట్లా మలచాలంటే అట్లా మలుస్తారు, బిజినెస్ మ్యాన్స్ దగ్గర ఉంటుంది. సరే అది నేను డైవర్ట్ అయినందుకు క్షమించాలి. రైస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి అది ఇదని చెప్తుంటే ఆ తర్వాత అన్నపూర్ణేశ్వరి అన్నావు కదా, అన్నపూర్ణేశ్వరి అంటే ఎవరు తెలుసంటే నాకు తెలియదు అంటాడు. నా ఫేస్ సీరియస్గా ఉందా అంటే నేనేం చేయాలి, నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కావచ్చు, నేను అనుభవించిన బాధలు కావచ్చు, చిన్నప్పుడు నేను కూడా నవ్వుతూ పెరిగిన ఉన్నాయి, ఇప్పుడు ఇట్లా అయిపోయాను అంటాడు. ఓకే, పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఇలా ఉండొచ్చు, ఇది రియలైజేషన్ అంటే అంటాడు అన్న. ఇక సంజన ఫ్లోరాకి ఇక్కడ ఏందబ్బా నాకు అర్థం కాదు. సంజన గారిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందబ్బా ఇదేదో ప్రయత్నం. చూడుర్రి, సంజన ఫ్లోరాతో నీ గురించి ఏం చెప్పింది తెలుసా, అతను చాలా మంచి పర్సన్, కొంచెం కైండ్ అంటే కొంచెం నీట్గా నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకుంటాడని చెప్పి నీ దగ్గరికి ప్రేమగా మాట్లాడడానికి వస్తే నువ్వు ఫ్రెండ్షిప్ లెక్క చేయలేదు, నువ్వు టెక్కు చూపించినవు అంటే నాకు తెలుసు సార్, వెనక నుంచి వెళ్ళి వెన్నుపోటు పొడిచి ముంగటి నుంచి వెళ్ళి వచ్చి హగ్ చేసుకుందాం అంటే నేను ఒప్పుకోను, నాకు తెలుసు ఎవరేందో పాలేందో నీళ్ళేందో నాకు తెలుసు అని అంటే, లేదు ఆమె నీకోసం వచ్చింది, నీతో మాట్లాడదామని ట్రై చేసిందట. లాస్ట్కి కూడా సంజన నీకోసం ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేసింది, ఆయన పాపం అయ్యో అని చెప్పి అన్నది, ఇవన్నీ చెప్తాడు. అండ్ ఇంకొకటి ఆ ఫోటోల దగ్గర ఒక టాస్క్ ఉంటుంది, లాస్ట్కి ఫోటోలు ఇస్తే ఆ ఫోటో చింపుతావా ఉంచుకుంటావా అని చెప్పి రీజన్ చెప్పి చేయమంటే, అందులో కూడా ఫోటో ఇచ్చినప్పుడు ఏమంటుంది తెలుసా, ద బిగ్ బాస్ సీజన్ 9 క్వీన్ సంజన అలా ఫీల్ అవుతుంది. ఈమె ఏమంటావు చెప్పంటాడు. రైట్, ఇక ఇక్కడ లోకులు కాకులు అని చెప్పి డిస్కషన్ నడుస్తుంది. లోకులు కాకులు తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే, తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు కాకులు అని అంటున్నా, ఊరికేనే కాదు అందరినీ కాదు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్షలు నువ్వు విత్తు నాటినావు, నువ్వు చాలా మంచోడు అని చెప్పి, కానీ ఇక్కడికి వచ్చినాక చెట్టు కావాలి అని చెప్పి పీకి పారేసేటట్టు చేసుకున్నావు అంటే, బయట జీవితాలు ఇక ఏదేదో చెప్తారబ్బా, మళ్ళీ ఎంత ఫిలాసఫీలు ఉంటాయని. నన్ను మాట్లాడనివ్వట్లేదు అంటాడు సడన్గా హరీష్, నన్ను మాట్లాడిస్తలేరు మీరు అంటాడు. సంజన నేనున్నా అక్కడ ఎగ్స్ టాపిక్ అలాంటిది, ఎగ్ టాపిక్ ఒకటి వచ్చింది, ఆడవాళ్ళని గౌరవిస్తారా అని చెప్పి ఇక్కడ అడుగుతాడు, శివాన్ని అడుగుతాడు అన్నట్టు. ఏమంటాడు, మీరు ఆడవాళ్ళని గౌరవిస్తారా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా గౌరవించరు కదా అన్నట్టు. అంటే నేను గౌరవిస్తాను, ఎవరన్నారు గౌరవించరు అని చెప్పి హరీష్ అడుగుతాడు. అయితే నువ్వు తప్పుడు మనుషులు అన్నావు కదా, తప్పుడు మనుషులు అంటే ఏ ఉద్దేశంలో తప్పుడు మనుషులు అన్నావు చెప్పు అంటే, తప్పు చేశారు కాబట్టి తప్పుడు మనుషులు అన్నా అంటాడు. అది ఏ ఉద్దేశం వస్తుంది, ఎన్ని రకాల మీనింగ్స్ వస్తాయి తప్పుడు మనుషులు అని అనడం. నిన్ను అతను అంటే తీసుకోను, తప్పుడు మనుషులు అంటావు అవతలని, అది ఎన్ని ఉద్దేశాలలో వస్తాయి చెప్పు అని అంటే, లేదు నేను తప్పు చేసిన తప్పుడు మనుషులు అన్నా, ఆయన అతను అని ఎందుకంటారు, ఆయన అనొచ్చు మీరు అనొచ్చు అంటాడు. అతను అంటే తీసుకోలేనాడు, తప్పుడు మనుషులు అనొద్దు కదా అంటే దానికి సమాధానం ఉండదు ఆయన దగ్గర. ఆయన కరెక్టే, ఇవి ఒక్కటి ఆయన రెండు రూల్స్ రాసుకున్నాడు అబ్బా. రూల్ నెంబర్ 1 నేను రైట్, రూల్ నెంబర్ 2 నేను రాంగ్ అనిపించినప్పుడు రూల్ నెంబర్ 1 చదువుకో
అంతే. ఆయన 2 రూల్స్ ఉన్నాయి ఆయన జీవితంలో. ఒకటి నేను రైటు. రెండోది నేను రాంగ్ అని నాకు అనిపించినప్పుడు ఫస్ట్ రూల్ చదువుకోవాలి అంతే. ఎప్పుడైనా ఆయన రాంగ్ అనిపిస్తే ఫస్ట్ రూల్ చదువుకొని నేను రైట్ అనుకుంటాడు అంతే. రైట్. ఆడవాళ్ళని సారీ ఆ తర్వాత ముగ్గురు ఆడవాళ్ళు అని అన్నావు, ముగ్గురు ఆడవాళ్ళతో కొట్లని అన్నావు, అట్నే లత్కోర్ అన్నావు. అంటే లత్కోర్ అంటే నేను అన్నాను ఇక్కడ నాకు కరెక్ట్గా అనిపించింది. ఎందుకు కరెక్ట్గా అనిపించిందో చెప్తా పట్టరు. ఒకటి నేను తేట తెల్లని చేస్తాను సార్ ఇక్కడనే. నేను హౌస్లోకి వచ్చే ముందు సోషల్ మీడియా అంటే మనమే సోషల్ మీడియా మనం అంటే మనం ఒకరమే కాదు మిగతా వాళ్ళు అంతా కూడా డిమాండ్ పవన్ చూడడానికి అందంగా ఉంటాడు, మంచిగా కనబడతాడు కాబట్టి గుడ్ లుకింగ్ కాబట్టి లవ్ యాంగిల్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నారు అని అన్నారు. షోలోకి వచ్చిన తర్వాత అదే కనబడుతుంది నాకు, ఇది కావాలని చేస్తున్నారు, ఇదంతా రీల్ కోసం, రియల్ కాదు ఇది రీల్ అని చెప్పి అనిపిస్తుంది. అంటే అది ఫ్రెండ్షిప్ కావచ్చు కదా అని శివన్ అంటాడు. అది ఫ్రెండ్షిప్ ఏంటి సార్, అది ఫ్రెండ్షిప్ ఏంటి, ఆన్ ఫేస్ చెప్పా బయట విన్నదే ఇక్కడ కనిపిస్తుంది అని అంటాడు. ఇక ఆ తర్వాత మీరు ఎప్పటికీ మీరు మంచోళ్ళు అంటారు, అదంటారు ఇదంటారు, మీ దాకా వస్తే వేరే ఉంటుంది. మీరు నేను మంచోన్ని, నేను అట్లా ఇట్లా అని చెప్పి అన్ని సూక్తులు చెప్తారు, కరెక్ట్గా కాంట్రాడిక్టింగ్గా మీరే ప్రవర్తిస్తూ ఉంటారని ఒక నిజం చెప్పిండు సార్. ఆ తర్వాత నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి సార్, నేను నిజం చెప్తాను కాబట్టి నాకు నచ్చదు, నేను మాట్లాడిన కాలమే సమాధానం చెప్తుందన్న. అండ్ మీ బాండింగ్ అదంతా కూడా నాకు కరెక్ట్గా అనిపించలేదు, అందుకే అంటే వాళ్ళ బాండింగ్. ఇక మల్ల సంజన గురించి వచ్చిన టాపిక్ అయిపోయింది. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మీ భార్య గారిని చాలా డిసప్పాయింట్ చేశారు. ఓకే, తొందరగా ఎలిమినేట్ అవ్వడం వల్ల ఆమె డిసప్పాయింట్ అయింది అనుకుందాం. కల్మషం లేని, హృదయంలో ఎలాంటి కల్మషం లేని మనిషి. ఆ రోజు మేము ఆవిడని చూసాం చాలా క్లారిటీగా, మీరు చాలా మంచి, హరీష్ చాలా మంచోడు అని చెప్పింది. హృదయంలో ఎలాంటి కల్మషం లేని ఆవిడ విషయంలో మీరు చేసిన దానికి మాత్రం టోటలీ డిసప్పాయింటెడ్ అండి. ఈయన ఏదో ట్రయాంగిలో రెక్టాంగిలో పెట్టుకొని అక్కడ హౌస్లో ఏదో చేసిండు పెళ్ళైన ఆయన అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఫోటోలు ఇచ్చిండు. ఫ్లోరా అని అంటే ఫ్లోరా సార్ ఆమెకి ఒక స్టాండ్ ఉండదు, విచక్షణ లేదు, రైట్ రాంగ్ ఏం తెలియదు, ఒకరి వైపు ఉంటే అటే ఉంటుంది, అక్కడ రైట్ రాంగ్ అనేది ఏం పట్టించుకోదు. తనుజ ఫోటో ఇస్తే నేను ఒక నిమిషం ఓటమిని తీసుకోలేదు సార్ ఏమే అని చెప్పిండు. మూడోది వచ్చేసి రాము రాథోడ్, మంచి సింగరు, మంచి ఎంటర్టైనరు, మంచి పర్సన్, కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, స్టాండ్ ఉండదు ఆయనకి అని చెప్పాడు. సుమన్ శెట్టి అన్న మంచి మిత్రులు, నాకు మంచి పర్సన్, సేఫ్ గేమర్, కాకపోతే ఓపెన్గా క్లారిటీగా ఏం స్టాండ్ తీసుకోవడం కానీ స్టేట్మెంట్ కానీ చేయలేడు, నేను ఈ ఫోటో ఉంచుకున్నాడు సుమన్ శెట్టి అన్నది ఒకటి. అండ్ ఆ తర్వాత దమ్ము శ్రీజ తుత్తరా సార్ 10 seconds తుత్తరా కానీ సూపర్ కాంటెస్టెంట్ అని చెప్తాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ రియల్ ఫేస్ ఏందో చూపించట్లేదు, ఓన్లీ రియల్ పాత్రనే చూపిస్తుండు, పాత్రలు పోషించడానికి వచ్చినట్టుగా ఉంది. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ కంటెంట్ కోసం చేస్తారు వాళ్ళు. ఇమాన్యుల్ హాస్యం కనిపిస్తుంది కదా సార్, ఇట్లా పెట్టింది కదా, అందులో హాస్యం కనబడుతుంది కదా మీకు, నాకు గన్ను కనబడుతుంది సార్. కానీ మీరు అన్నారు చూడండి ఇందాక, జనాల మనసుల్ని గెలుచుకోవాలి, అలా నడుచుకోవాలి, అది మనోడికి తెలుసు సార్, అది చేస్తున్నాడు అని. దేర్ ఎండ్స్ ద మ్యాటర్, కథం జనాల మనసుల్ని గెలుచుకోవడానికి అది కావాల్సింది. కొంచెం కామెడీ చేస్తారు సార్, హ్యూమర్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది, కానీ కొంచెం లైన్ క్రాస్ అవుతూ ఉంటాడు, అది చూసుకోవాలి. ఈయన దగ్గరనే లైన్ క్రాస్, మిగతా వాళ్ళు ఎవరు కూడా లైన్ క్రాస్గా ఫీల్ కాలే, ఈయన అట్లా హట్ అవుతాడు అన్నిటికీ. యాక్చువల్లీ అది హట్టు కూడా కాదబ్బా, ఆ యాంగిల్ వెళ్ళిపోయేటోడే, కానీ అక్కడ సడన్గా ఈ గుండంకుల్ అనే దాన్ని బాడీ షేమింగ్ కిందకి పట్టుకపోవచ్చు అనే కాన్సెప్ట్ వెలిగింది కదా హరీష్కి. పాత సీజన్ల ప్రభావం అదంతా, కార్నర్ చేయడము, ఇట్లా నన్ను బాడీ షేమింగ్ చేస్తుండు, ఇట్లాంటివన్నీ పెట్టినాం అనుకో, సింపతి వర్కౌట్ అయింది, దాని యాంగిల్ వచ్చింది, దాన్ని కవర్ చేయలేక ఇప్పటికీ కూడా అతన్ని దుష్మన్ కింద భావిస్తూ పోతాడు. లేదంటే ఆ రోజు గుండంకులు, ఈ రెడ్ ఫ్లవర్ ఇదంతా కామెడీకి పోయింది అనుకో, ఆ తర్వాత అదే ఫన్నీ ట్రాక్ వెళ్తూ ఉండేది, ఏదో కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్ లాగా వెళ్ళిపోతూ ఉండేది. వీళ్ళకి జోడి అట్లా కనబడేది చూడడానికి కూడా, కొంచెం ఒక పెద్ద మనిషి, ఒక చిన్న పొట్టి మనిషి లాగా భలే ఉండేది, సింక్ అయ్యేది, బాగా వెళ్ళిపోయింది. ఇతను కౌంటర్లో వేయగలుగుతాడు, మంచి కౌంటర్లో వేయగలుగుతాడు, కానీ అదంతా పాత్ర పెట్టి బొంద పెట్టి పాపం వాళ్ళ మిస్సెస్ మళ్ళీ మొత్తుకుందబ్బా తాడేచ్చు అని. అసలు అది బయటకు వచ్చి ఉంటే ఇద్దరు కూడా కలిసి మంచి కాంబో ఉండేది. గంభీరమైన వాయిస్ తోటి కామెడీ చేయడము డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న ఉన్నప్పుడు ఆయన గంభీరమైన వాయిస్ తోటి, అంటే గంభీరమైన మనిషిలాగా కనబడతాడు, కామెడీ చేస్తూ ఉంటాడు, అదొక డిఫరెంట్ యాంగిల్ భలే కనబడుతుంది. ఆ తర్వాత మనకి రీతు అంటే రీతు చాలా స్ట్రాంగ్ గర్ల్ సార్, చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ పెట్టగలుగుతుంది, కానీ డ్రామా క్వీన్ లెక్క అనిపిస్తుంది. ఎస్, డ్రామా క్వీన్. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ ఒక్కని నేను నాన్న అని పిలిచిన ఫోటో ఉంచుకుంటా అని చెప్పి. ఆ తర్వాత బర్నీ అంటే సార్ ఈయన రేలంగి మామయ్య అని మీరు అనుకుంటాను, కానీ కాదు సార్, శకుని మామ సార్. ఈయన రేలంగి మామ కాదు, ఈయన శకుని మామ. అందరినీ మెల్లగా ప్యాంపర్ చేసి ఆయన ట్రాక్లోకి తెచ్చుకుందాం అని అనుకుంటూ ఉంటాడు. నేను ఆయన ట్రాక్లోకి పోలేదు కాబట్టి నేను నెగిటివ్గా కనిపించిన ఆయనకి.
మంచిదే, కరెక్టే, గేమ్ని కరెక్ట్ని స్టడీ చేసిండు. తర్వాత సంజన ద క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని ఫీల్ అవుతుంది, మీ ఫ్రెండ్ అని అన్నారు కదా చెప్పండి అంటాడు. ఏంది ఇదే ఇంటెన్షనల్గా ఆమె లేపినట్టుగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఈమెకి ప్రాబ్లం అంటే నేను నిల్చున్నాను సార్, కానీ ఈమె ప్రాబ్లం అని తెలిసిన తర్వాత దూరం పెట్టాను అని చెప్పిండు. మీ మిస్సెస్ని అందరూ అభిమానిస్తున్నారు, చాలా బాగా అభిమానిస్తున్నారు, సో సూపర్, వెరీ నైస్ అనగానే మన హరీష్ గారు ఉండి ఏమంటారంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్, కప్పు గెలుచుకున్నంత ఆనందంగా ఉంది, మా మిస్సెస్ని అందరూ అభిమానిస్తున్నారు, హరితని అందరూ అభిమానిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పి, థ్యాంక్ యూ, టాటా బై బై, ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి రెడ్ ఫ్లవర్స్ ఇచ్చి పంపించేసారు అనమాట. ఇది బజ్లో ఉన్నది. ఎట్లా అనిపించింది బజ్? శివాజీ అన్న ఇంకొంచెం పవర్ఫుల్గా అడిగితే బాగుంటుంది అనిపించిందా, ఓకేనా, కొంచెం డ్రామాటిక్గా అడుగుతుండే అనిపించిందా, మీకేమనిపించింది? అండ్ హరీష్ గారి దగ్గర నుంచి వచ్చే సమాధానాలు ఎప్పుడు మనకి కాలిగేస్తే పడికేసినట్టు, మడికేస్తే కాలికేసినట్టు రకరకాలుగా ఉంటాయి. లాజిక్ ఉంటుంది, కానీ ఓవర్ థింకర్ లాగా అయిపోతుంది. ప్రతి దగ్గర మనం లెక్కలేసుకొని బతకాలంటే కష్టం అవుతుంది. అది బిగ్ బాస్ హౌస్ అయినా బయట అయినా, అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఉంటా, ఠీకే, టాటా బై బై, నమస్తే, శుభ ఖైర్.